చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ బాధను వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికి ఆ నరకం తెలుస్తుంది. మనలో కొంతమందికి చెవిలోపులా గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళ్తున్నట్లుగా, ఎక్కడో బోరుబావి తవ్వుతున్నట్లుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టిన్నిటస్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవిలో మోతకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టినిటస్ అంటే ఏంటి? టినిటస్ అంటే మనకి బయట సౌండ్ ఏమీ లేకుండా మన చెవులో మోత వస్తుంటుంది అనమాట. దీన్ని సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ టినిటస్ అంటుంటాం అనమాట. అంటే పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. రెండోది ఏంటంటే వాస్కులర్ టినిటస్ అంటుంటాం అనమాట. అంటే రక్తనాళాలు కదిలినట్టు మన చెవిలో కూడా పల్సటైల్ టినిటస్ వస్తూ ఉంటుంది అనమాట. చెవిలో మోతకు కారణాలేంటి? మనం గత 4-5 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు బాగా వాడుతున్నాం అన్నమాట. ఈ హెడ్సెట్లు, బ్లూటూత్లు కంటిన్యూస్గా మన చెవిలో పెట్టుకోవటం వలన లోపల చెవిలో కాక్లియర్ హెయిర్ సెల్స్, అక్కడ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్డ్ సెల్స్ నుంచి అబ్నార్మల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే అందరం కూడా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ కోల్డ్ వెదర్లో ఉంటున్నాం. అంటే మన రూముల్లో ఏసీలు బాగున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఈ చలిగాలికి కూడా మన లోపలి చెవిలో ఉన్న రక్తనాళాలు అనేవి క్లోజ్ అయిపోయి మనకి చెవిలో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే నాయిస్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైంది. మనం ఇప్పుడు చూసినట్లయితే పొద్దున్న లేచిన కాంచి పనుకునేదాకా ఫోన్ సౌండ్ అను, రోడ్డు మీద వెహికల్ సౌండ్ అను, ఇంట్లో టీవీ సౌండ్ అను, కంటిన్యూస్గా ఏదో ఒక సౌండ్కి ఎక్స్పోజ్ అవుతానే ఉన్నాం అనమాట. సాధారణంగా ఈ సౌండ్ పొల్యూషన్ నుంచి కొంతమందిలో ఈ చెవులో గుబిలి జారటం వల్ల కూడా టినిటస్ వస్తూ ఉంటుంది. ఆ చెవిలో గుబిలి తీసేయంలోనే టినిటస్ తగ్గుతుందన్నమాట. అలానే కొంతమందిలో మన లోపల చెవులు ఏమైనా ట్యూమర్స్ ఉన్నా, అది వాస్కులర్ ట్యూమర్స్ కావచ్చు, నర్వ్ ట్యూమర్స్ కావచ్చు, లేదా వాస్కులర్ కంప్రెషన్స్ కావచ్చు. సో రకరకాల ప్రాబ్లం నుంచి కూడా ఈ టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. టినిటస్ను ఎలా నిర్ధారిస్తారు? టినిటస్ ప్రాబ్లంతో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తానమాట. ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉంది, సడన్గా వచ్చిందా, స్లోగా వచ్చిందా, దానికి ఏమన్నా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఉందా, అంటే లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత మీకు ఏమన్నా సౌండ్ వచ్చిందా, అట్లా మనం ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దానికి ఏమన్నా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చూసుకోవాలి. దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని మనం కాక్లియో వెస్టిబులర్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎందుకంటే మన లోపల చెవిలో ఉన్న కాక్లియర్ నర్వ్ డ్యామేజ్ అయినా, వెస్టిబులర్ నర్వ్ డ్యామేజ్ అయినా మనకి చెవిలో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి మెయిన్గా ఏంటంటే కాక్లియర్ పెథాలజీ, కాక్లియర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి వినికిడి తగ్గటం, వెస్టిబులర్ పెథాలజీ మీనియర్స్ డిసీజ్ అంటాం. వీటి నుంచి చెవిలో ఫుల్గా ఉన్నట్టు ఉండటం, నొప్పి రావటం ఒక్కోసారి, దాంతోపాటు చెవిలో గుయ్యమని సౌండ్ రావటం, టినిటస్, హీరింగ్ తగ్గటం, వామిటింగ్ రావటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి చెవిలో సివియర్ వెస్టిబులర్ న్యూరైటిస్ అంటాం. దాని నుంచి కూడా చెవిలో గుయ్యమని సౌండ్ రావటం, తల తిరగటం జరుగుతుంది అన్నమాట. సో కాక్లియో వెస్టిబులర్ టెస్టులు చేసిన తర్వాత ఎవరికైనా కూడా క్రానిక్ ప్రాబ్లం ఉన్నట్లయితే, అలానే అక్యూట్ హీరింగ్ లాస్ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్, సిటీ, ఎంఆర్ఐ చేసుకొని లోపల చెవిలో ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవాలి. మందులతో చెవిలో మోత తగ్గుతుందా? ఎవరైనా టినిటస్ ప్రాబ్లంతో వచ్చినట్లయితే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటామండి. హిస్టరీలో వాళ్ళకి ఏమన్నా స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ని మనం తగ్గియాలి. అది లైఫ్ స్టైల్ విధానంతో బేసిక్గా యోగా చేసుకోమని చెప్పాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోమని చెప్పాలి, మెడిటేషన్ చేసుకోమని చెప్పాలి, అలానే ఆయిలీ ఫుడ్ తగ్గించాలి, అలానే వీళ్ళని చికాకు పడకుండా చూసుకోమని చెప్పాలి, టయానికి అన్నం తిని నిద్రపోమని చెప్పాలి, ఎక్కువ మనం టీవీలు అవి చూడటమే అవాయిడ్ చేయమని చెప్పాలి. ఫోను, హెడ్సెట్, బ్లూటూత్ వాడే అలవాటు ఉంటుంది, ఖచ్చితంగా మనం ఆపేయాలి. అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా మొబైల్ ఫోన్తో దూరంగా పెట్టుకొని మాట్లాడాలి, కానీ చెవి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. వీటితో పాటు కాక్లియో వెస్టిబులర్ టెస్ట్లో కనుక ఏమైనా సెల్యులర్ డ్యామేజ్ ఉన్నట్లయితే యూజువల్గా దానికి
మనం సెల్స్ రికవరీ కావడానికి బి కాంప్లెక్స్, విటమిన్, కాల్షియం సప్లిమెంట్లు, మినరల్ సప్లిమెంట్లు ఇస్తాము. దాంతోపాటు బ్లడ్ వెజల్స్ డైలేట్ చేయడానికి వ్యాసో డైలేటర్స్ కూడా ఇస్తామన్నమాట. సో చెవిలో బేసిక్గా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు ఆ సెల్ రీజనరేషన్ ఇంప్రూవ్ చేయాలన్నమాట. కొంతమందిలో కనుక ఏదైనా టిన్నిటస్ చాలోంచి ఉన్నట్లయితే ఇంజెక్షన్ చేతికి కానీ చెవులో కానీ ఇచ్చి మన సెల్ లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యేటట్టు చేసి దాంతోపాటు సెల్స్ కూడా మళ్ళీ రికవరీ అయ్యేటట్టు చేసి మనం టిన్నిటస్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్లో కనుక ఏమైనా ట్యూమర్స్ కానీ బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని మనం నయం చేయాల్సి వస్తుంది అన్నమాట. టినిటస్కు సర్జరీ ఎప్పుడు చేస్తారు? సర్జరీ ఎప్పుడు అవసరం అంటే లోపల ఏదైనా అబ్నార్మల్ ట్యూమర్స్ ఉంటేనో లేదా కండక్టివ్ హీరింగ్ మెకానిజంలో డిఫెక్ట్ ఉంటేనో మనం అవి సరిచేసినట్లయితే ఈ టినిటస్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా కండక్టివ్ లాస్ అంటే సిఎస్ఓఎం సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా ఉన్న వాళ్ళు చెవిగోపుకి రంధ్రం పట్టడం వల్ల కానీ ఆసిక్యులర్ చైన్ డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ చెవిలో వినికిడి తగ్గి చెవిలో గుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళలో మనం కనుక చెవికి టెంపనోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేసి హీరింగ్ మెకానిజంను కూడా రిపేర్ చేసి రికవరీ చేసినట్లయితే వాళ్ళు చెవిలో గుయ్యమని సౌండ్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అట్లానే కొంతమందిలో ఆ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా టినిటస్ ఉండొచ్చు, కానీ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకపోవటం వలన వాళ్ళు టినిటస్ చాలా వాటికి ఇంప్రూవ్ అయ్యిద్ది, ఫర్దర్ పేషెంట్స్ని ఇబ్బంది కలిగకుండా ఉంటుంది. అలానే వాస్కులర్ ట్యూమర్స్ అంటాం, పారాగ్యాంగ్లియోమాస్ అంటాం, మిడిల్ ఇయర్లో వస్తుంటాయి అన్నమాట. వాస్కులర్ గ్లోమస్ ట్యూమర్స్ కానీ అలానే పారాగ్యాంగ్లియోమాస్ చిన్న చిన్న నర్వ్ ట్యూమర్స్ కానీ వచ్చి కూడా మనకి చెవులో గుయ్యమని సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కూడా మనం సర్జరీ చేసి ఆ ట్యూమర్ రిమూవ్ చేసినట్లయితే టినిటస్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందిలో సిపి యాంగిల్ ట్యూమర్ అంటాం, చెవికి బ్రెయిన్కి నడిమధ్య ఉండే సిపి యాంగిల్ రీజియన్లో వాస్కులర్ ట్యూమర్స్ కానీ స్క్వానోమాస్ కానీ రావచ్చు. అలాంటి వాటికి కూడా మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. టినిటస్ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? ఫోన్లు వీలైనంత తక్కువ మాట్లాడాలి, హెడ్సెట్లు బ్లూటూత్లు వద్దు. అలానే లౌడ్ నాయిస్ దగ్గరికి వెళ్ళొద్దు. చాలామంది ఇప్పుడు చూసినట్లయితే ఈవినింగ్ పార్టీలకి అట్లా లౌడ్ నాయిస్కి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలానే కొంతమంది కంటిన్యూస్గా చెవుల్లో ఫోన్ పెట్టి ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటా నిద్రపోతూ ఉంటారు. వీటిని అవాయిడ్ చేయాలండి. అలానే ఉప్పుని తక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువ తినటం వల్ల కొన్ని వ్యాధులు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కాఫీ టీ కూడా వీలైనంత ఒకటికి తక్కువ తీసుకోవాలి. ఈ కాఫీ టీ కూడా మన బ్రెయిన్లో ఆ సెల్యులర్ యాక్టివిటీ మెకానిజంని మార్చేసి మనకి టినిటస్ ఎక్కువగా వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా, ప్రాపర్ ఫుడ్డు, ప్రాపర్ స్లీపు, ఫోన్లు అవాయిడ్ చేయటం, ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే టినిటస్ ఉన్నోళ్ళకు తగ్గుతుంది, వచ్చే అవకాశం కూడా లేకుండా ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవుల్లో శబ్దాలకు కారణాలను సరిగ్గా గుర్తించగలిగితే చాలు. టినిటస్ సమస్యను మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు. మందులు, సర్జరీలతో కూడా ఫలితం లేనప్పుడు మాత్రం శబ్దాలను అధిగమించేందుకు టినిటస్ మాస్కర్స్ వంటి పరికరాల సాయం అవసరమవుతుంది.